Hello guys, this is Banu Prakash from Tech About Today YouTube ఛానల్. గైస్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఇవాళ అన్బాక్సింగ్లో ఏంటంటే నేనైతే ఒక మైక్ తీసుకున్నాను, రికార్డింగ్ మైక్. సో ఆ మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. దాని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. ఫ్లిప్కార్ట్లో ఎంత కొన్నాను కూడా. సో గైస్ ఇదైతే ఆ పార్సల్ అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మనం. లెట్స్ గో విత్ దట్. గైస్ ఇప్పుడైతే ఈ అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు, స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను కదా. నాకు తెలిసి అయితే క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పేసి అయితే నేను బై చేశాను, బట్ ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఈ ప్యాకేజ్లో అయితే ఇంకేం లేదు. అండ్ దిస్ ఈజ్ యూజర్ ఇన్స్ట్రక్షన్స్, యూజర్ మాన్యువల్. అండ్ ఇది పక్కన పెట్టేస్తే బాక్స్లో ఇంకా ఏమన్నా చూసేద్దాం. K9 మైక్ బాక్స్ మీద కన్నా మనం చూస్తే ఇటు సైడ్ లైవ్ షోకి, ఇంటర్వ్యూస్కి అండ్ బ్లాగ్ షార్ట్ వీడియోస్కి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు అంట. అండ్ బ్యాక్ సైడ్ కనుక మనం చూస్తే ప్లగ్ అండ్ ప్లే, 20 meters ఆఫ్ యాక్సెసిబుల్ రిసెప్షన్, 20 meters దాకా అయితే వర్క్ అవుతుంది అంట. నాకు తెలిసి అయితే 20 meters వర్క్ అవ్వదు, మేబీ 10 meters వర్క్ అవుతుంది. అండ్ ప్రిసైజ్ రేడియో, క్లియర్ ట్రిమ్, హైలీ సెన్సిటివ్, వైడ్లీ కాంపాటబుల్. ఇంకా అంతమించి అయితే బాక్స్ మీద ఫర్ ఐఫోన్, ఇదైతే ఐఫోన్కి యూజ్ అవుతుంది ఎందుకంటే నాది ఐఫోన్ కాబట్టి దీనికే బుక్ చేశాను. సో గైస్ ఇంతకుమించి అయితే బాక్స్ మీద ఏం లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాము. ఇవైతే 2 మైక్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైం ఇద్దరైతే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ మైక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే గైస్, బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మైక్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇది టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ అనమాట, అంటే ఐఫోన్ సెట్ చేయడానికి. దీని క్వాలిటీ కూడా బాగుంది గైస్, మంచి క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి ప్లగ్ఇన్ అనమాట, కనెక్టర్. డైరెక్ట్గా మనం దీన్ని పెట్టేసి ఇది ఐఫోన్ పెడతాం అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్లోకి వెళ్ళి లైట్నింగ్ అనేసి ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఇది సెట్ అవుతుంది అనమాట. ఇంకా బాక్స్లో ఏముందనేది చూద్దాము. మేబీ ఇది కేబుల్ అయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఇది కేబుల్ అయి ఉండొచ్చు గైస్, ఛార్జింగ్ కేబుల్. యా గైస్ ఇదైతే ఛార్జింగ్ కేబుల్ అనమాట, మైక్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫర్ ఎక్స్టర్నల్ యూస్. ఆఫ్టర్ దట్ ఇంకా లోపల ఏమైనా ఉందని చూస్తే యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట, ఇంకోటి ఎలా యూజ్ చేయాలనేది. చాలా అయితే ఉంది ఇది. సో గైస్ ఇది మేజర్గా అనమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం పక్కకు పెట్టేస్తే మైక్ క్వాలిటీ గురించి అయితే మీకు ఒకసారి నేను టెస్ట్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను. గైస్ ఇప్పుడైతే మీరు ఈ మైక్తోనైతే ఈ సౌండ్ వింటున్నారనమాట. ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ ప్లాస్టిక్ బాడీ, అండ్ మేబీ ఇది వాటర్ ప్రూఫ్ అంటున్నారు, నాకైతే అంతే అనిపించలేదు. అండ్ పెట్టిన 600కి అయితే ఇది వర్త్ అని చెప్పేసి చెప్పుకోలేము. అండ్ యాక్చువల్ ప్రైస్ అయితే 3000 పెట్టారు, బట్ 600కి ఆఫర్లో అన్నారు. నాకైతే ప్లాస్టిక్ బాడీ కాబట్టి అంత వర్త్ అయితే అనిపించట్లేదు, కానీ ఇదైతే మీరు ఆలోచించి అయితే తీసుకోవాలన్నమాట. సో దీని పరంగా రివ్యూ అయితే ఛార్జింగ్ అయితే పర్లేదు, ఛార్జింగ్ అయితే బాగానే వస్తుంది. నేనైతే దగ్గర 2 hours రివ్యూ అయితే చేశాను దీన్ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వీళ్ళు ఇచ్చిన వైర్ కూడా సరిపోవట్లేదు, చాలా లెంత్ తక్కువ అయితే ఇచ్చారు. అండ్ 2 మైక్స్ ఇచ్చారు, బట్ ఇదైతే ఛార్జింగ్ లేదనుకుంటా, ఇదైతే ఆన్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ దీన్ని టెస్ట్ చేయాలి. అండ్ రిసీవర్ అయితే బాగానే వర్క్ అవుతుంది. వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేది మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.